లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టీ20 ప్రపంచ కప్కు ఎక్కువ సమయం లేదు. ఇందుకోసం భారత జట్టును కూడా త్వరలో ప్రకటించవచ్చని తెలుస్తుంది. ఐపీఎల్ 2024 దాదాపు టీమిండియా బ్యాట్స్మెన్ అంతా బాగానే రాణిస్తున్నారు, కానీ బౌలర్లు ఫామ్ మాత్రం సమస్యలు పెంచింది. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు టీ20 ప్రపంచ కప్లో ముగ్గురు ప్రధాన ఫాస్ట్ బౌలర్గా కనిపించనున్నారు. అయితే బుమ్రా మినహా ఐపీఎల్ 2024 మిగతా ఇద్దరు బౌలర్ల ప్రదర్శన అస్సలు బాగలేదు. ముగ్గురు బౌలర్లు ఐపీఎల్ 2024 గణాంకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బట్టి ఇద్దరు బౌలర్లు భారత్కు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నారో ఊహించవచ్చు. ఐపీఎల్ 2024 మొహమ్మద్ సిరాజ్ ప్రదర్శన చాలా పేలవగా ఉంది. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన అతను ఈ కాలంలో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను 10.34 ఎకనామీ రేటుతో పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్ చూస్తుంటే రితంలో ఉన్నట్టు అస్సలు అనిపించదు. ఈ సీజన్లో అతని లైన్ లెంగ్త్ 2 పేలవగా ఉన్నాయి. దీంతో అతని ఫామ్ టీమిండియా ఆందోళన కలిగిస్తుంది. హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్కు ఆడుతూ 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సమయంలో అతను 9.40 ఎకనమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఇది ఏ విషయంలోనూ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ప్రధాన బౌలర్లు హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్లు ఫామ్లో లేనప్పుడు టీమిండియా ఆందోళన చెందడం సహజమే. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టాడు. అయితే అతని ఎకనమీ రేటు 6.37గా ఉంది. అతను గొప్ప లయలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే టీమిండియా జస్ప్రీత్ బుమ్రాపై మాత్రమే ఆధారపడదు. మిగిలిన ఇద్దరు బౌలర్లు కూడా తమ ఫామ్లోకి తిరిగి పొందవలసి ఉంటుంది.